గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం చర్చించుకుందాం. అవేంటంటే ఇస్రో న్యూస్లో ఉంది. మరి అసలు ఇస్రో ఎందుకు న్యూస్లో ఉందో అది గుర్తుందా? చూశారా న్యూస్ పేపర్? ఈరోజు ఇస్రోకు కొత్త చైర్మన్ వచ్చారు కదా. ఎస్, మరి ఆయన గురించి, ఆయనకు సంబంధించిన విశేషాలు మరియు ఇస్రో వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న యాక్షన్స్, మరి ఫ్యూచర్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు, మరి మనకి ఎగ్జామ్లో అందులో నుంచి ఏం అడుగుతారు లాంటి విషయాలు అన్నీ కూడా మనం ఈరోజు ఇస్రో మీద మాట్లాడుకుందాం. అలాగే ఈ రోజటి నుంచి స్టాటిక్ జనరల్ స్టడీస్కి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా మీకు ఇస్తాను. దానికి సంబంధించి మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, భారత్ పోల్ పోర్టల్ న్యూస్లో ఉంది. మరి అసలు అది దేనికి సంబంధించింది, మరి దాన్ని ఎవరు లాంచ్ చేశారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి లాంటి విషయాలు. అలాగే ఇండియన్ మెట్రో, మన మెట్రో ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో ఉంది కదా, అలా మన భారతదేశంలో ఉన్న మెట్రో వ్యవస్థకు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. అది ఏంటి, మరి అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎలా ఇంపార్టెంట్, దానికి సంబంధించిన విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే మన బ్రిక్స్ ఉంది కదా. ఎస్, బ్రిక్స్ న్యూస్లో ఉంది. మరి బ్రిక్స్లో కొత్త కంట్రీ ఒకటి జాయిన్ అయ్యింది. మరి అలాగే ఇప్పటివరకు ఎన్ని కంట్రీలు ఉన్నాయి, అసలు బ్రిక్స్ ఏ ఇయర్లో ఫామ్ అయింది, దాని మీద వచ్చిన క్వశ్చన్స్ అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అలాగే ఫ్రంట్ రన్నింగ్ అనే ఒక టర్మ్ అనేది హిందూ న్యూస్ పేపర్లో వచ్చిందండి. రీసెంట్గా ఇది బాగా వినిపిస్తుంది. మీకు రేపు ప్రొద్దున ఎగ్జామ్లో ముఖ్యంగా ఏపీ గ్రూప్ 2 వాళ్ళకు దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఎకానమీలో భాగంగా ఈ టర్మినాలజీ మీద కూడా క్వశ్చన్స్ ఇస్తారు. మరి వాళ్ళకున్న సిలబస్లో ఈ టాపిక్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకున్న సిలబస్లో ఈ ఫ్రంట్ రన్నింగ్ అనే విషయం కూడా అక్కడక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకోసమే దీన్ని మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అనండి, తెలంగాణలో కూడా ఇస్తూ ఉంటారు. రైట్, ఫైనల్గా కొన్ని MCQs డిస్కస్ చేసుకుందాం. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ వి నారాయణన్ టు బి న్యూ చీఫ్ ఆఫ్ ఇస్రో. మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఉంది కదా. ఎస్, దానికి కొత్త చీఫ్గా వి నారాయణన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈయనకన్నా ముందు ఎవరు ఉండేవాళ్ళండి? కొత్త చీఫ్ వచ్చినప్పుడు కొత్త చీఫ్ మీద క్వశ్చన్ ఇస్తూ అది ఆయన ఎవరిని రిప్లేస్ చేశాడని కూడా మనకు ఈ మధ్య ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో మరి లాస్ట్ చీఫ్, ఇప్పుడు ఆన్ గోయింగ్ చీఫ్, అవుట్ గోయింగ్ చీఫ్ ఎవరు? సోమనాథ్ గారు కదా. ఎస్, సోమనాథ్ గారి ప్లేస్లో వి నారాయణన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో చాలాసార్లు వచ్చింది. మరి ఎవరు అపాయింట్ చేస్తారు? క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్. క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్, క్యాబినెట్ నియామకాల సంస్థ ఒకటి ఉంటుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ నియామకాల సంస్థ. మరి దానికి సంబంధించి వాళ్ళు ఈ అపాయింట్మెంట్ని చేయడం జరిగింది. మరి ఇస్రో చీఫ్ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? హీ విల్ బీ ఫర్ 2 years అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇస్రోకి చీఫ్గా ఎవరైతే నియమితులు అవుతారో వాళ్ళే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సెక్రటరీగా కూడా వాళ్ళే బాధ్యతలు నిర్వహిస్తారండి ఆటోమేటిక్గా. ఇంతకుముందు సోమనాథ్ గారు ఉన్నప్పుడు ఆయన బాధ్యతలు నిర్వహించేవారు. మరి ఇప్పుడు నారాయణన్ గారు వచ్చారు. మరి ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి ఈ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఈయన ఏ వర్క్ చేస్తున్నారు? వి నారాయణన్ గారు హీఈస్ వర్కింగ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ లిక్విడ్ ప్రపల్షన్ సెంటర్. ఇస్రో వాళ్ళది కేరళలో. బేసిక్గా ఇస్రో కేరళ నుంచే స్టార్ట్ అయిందండి. తుంబా నుంచి స్టార్ట్ అయింది. సో ఆ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాలో ఇస్రోకు సంబంధించి చాలా సెంటర్స్ ఉన్నాయి. మరి అందులో వన్ ఆఫ్ ద ముఖ్యమైన సెంటర్ ఏంటి అంటే ఈ లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్. ఇది కేరళలో ఉంది. దానికి చీఫ్గా ఇప్పుడు ఈయన ఆల్రెడీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అండ్ ఈయన ఏ విషయంలో ఫేమస్ అంటే, బేసికలీ ఈజ్ ఏ నోటెడ్ రాకెట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ ప్రపల్షన్ ఎక్స్పర్ట్. క్రయోజెనిక్ ఇంజన్ ఉంది కదా. ఎస్, మన ఇండియా GSLVలో కానివ్వండి, లేకపోతే రేపు రాబోయే గగన్యాన్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద పేలోడ్స్ ఎక్కువ ఉన్నాయి, మనము అంతరిక్షంలోకి తీసుకెళ్ళాలి, మార్స్ మెషిన్ చేయాలి, లేకపోతే ఇంకా ఇంటర్ప్లానటరీ మిషన్స్ చేయాలి అనుకుంటే ఈ క్రయోజెనిక్ ఇంజన్ వాడుతూ ఉంటారు కదా. ఎస్, ఆ క్రయోజెనిక్ ఇంజన్ని తయారు చేసిన టీంకి హెడ్ ఈయనేనండి. ఓకే, ఈ క్రయోజెనిక్ ఇంజన్ని తయారు చేసిన టీంకి హెడ్ మన నారాయణన్ గారే. ఆ పాయింట్ ఇక్కడ ఉంది. ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. జస్ట్ ఎగ్జామ్లో హూ హ్యాస్ బిన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో, కొత్తగా
ఇస్రోకు చైర్మన్గా నియమితులైన వ్యక్తి ఎవరు అని ఒకటే సెంటెన్స్ ఇచ్చి వదిలేడు. ఇస్రో మీద క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే దానికి ఒక 3-4 స్టేట్మెంట్లను జత చేస్తాడు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఇస్రో ఈస్ కరెక్ట్. ఈ కింది వాడిలో ఇస్రోకి సంబంధించింది ఏది కరెక్ట్ అని ఇచ్చి రీసెంట్లీ నారాయణన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో రిప్లేసింగ్ ఎస్ సోమనాథ్. ఒక క్వశ్చన్. రెండోది హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ క్రయోజనిక్ ఇంజన్స్. ఇట్లా 3-4 పాయింట్లు ఇస్తాడు. సో డీటెయిల్డ్గా ఆ కొత్త వ్యక్తి వస్తే మరి ఆయన దేనికి సంబంధించిన వాడు అది కూడా మనకు తెలియాలి. ఇస్రోలో ఏం బాధ్యతలు నిర్వహించేవాడు లాంటి విషయాలు కూడా మనకు తెలిసి ఉండాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లో చూస్తున్నారు కదా ఎట్లా మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయో. ఎస్, అందుకే ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఈయన ఇప్పుడు సోమనాథ్ గారి ప్లేస్లో మన నారాయణన్ గారు వచ్చిన టైం అనేది ఇస్రోకు సంబంధించి చాలా క్రూషియల్ పీరియడ్ ఉంది. ఎందుకంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇస్రోని వీళ్ళు రీమోడల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న దాంట్లోకి వెళ్ళి చాలా చేంజెస్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్స్ కోసము ఆల్రెడీ క్యూలో ఉన్నాయి. మరి ఈ టైంలో ఈయన వచ్చాడు. మరి వీటిని నెరవేర్చే బాధ్యత చాలా ఉంటుంది. క్యూలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? మేజర్ క్యూలో ఉన్న ప్రాజెక్ట్స్ ఫస్ట్ గగన్యాన్, ఇండియాకి సంబంధించి మనుషుల్ని స్పేస్లోకి తీసుకెళ్లే ప్రోగ్రామ్ కదా గగన్యాన్. ఎస్, దాన్ని 2026 కల్లా చేస్తామని చెప్పి మన గవర్నమెంట్ ప్రకటించింది. గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. మరి అలాగే చంద్రయాన్ 3 మొన్న సక్సెస్ అయింది. దాని తర్వాత మరి చంద్రయాన్ 4 ఉంది కదా. ఎస్, ఆ చంద్రయాన్ 4 2027లో ఉంది. అలాగే మన భారతదేశానికి సంబంధించి సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి ప్రకటించారు. మరి అది కూడా లైన్లో ఉంది. అంటే ఈయన అప్పటి వరకు చైర్మన్గా ఉండడు. బై 2035 వీఆర్ ప్లానింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఓన్ స్పేస్ స్టేషన్ ఇన్ స్పేస్. బట్ అప్పటి వరకు ఈయన ఏం చైర్మన్గా ఉండడు. కాకపోతే వీటిని ముందర తీసుకెళ్ళాలి కదా. ఈయన చక్కగా చేయకపోతే అది ఆగిపోతుంది కదా. ఎస్, సో అలాంటి క్రూషియల్ టైంలో మరి ఈయన చైర్మన్గా వచ్చాడు కాబట్టి మనకు ఈ టైంలో ఈయన ఏం చేస్తాడనేది ఇస్రోకు సంబంధించి దేశానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇవి సపరేట్గా ఎందుకు ఇచ్చానంటే గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఎప్పుడు తీసుకెళ్తారు వాటి మీద కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. మన టార్గెట్ ఆఫ్ డూయింగ్ గగన్యాన్ బై 2027 ప్లేస్లో 2030 ఇట్లా చేంజ్ చేసి కూడా ఇస్తున్నాడు. సో అవి కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు అప్పటి నుంచి ఇస్రో మాట్లాడుతున్నాం. మరి ఇస్రోకి సంబంధించిన బేసిక్ స్టాట్స్ మనకు తెలియాలి కదా. ఇస్రోని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు కదా? 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని 1969 ఆగస్టు 15న డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి నేతృత్వంలో దీన్ని జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేయడం జరిగింది. మరి అంతకన్నా ముందు మన దేశంలో అసలు స్పేస్కి సంబంధించి ఏమీ ఆర్గనైజేషన్స్ లేవా? అసలు స్పేస్కి సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ జరిగేవి కాదా అంటే లేదండి, జరిగేవి. అప్పుడు దాన్ని ఇన్కోస్పార్ అని చెప్పి పిలిచేవాళ్ళు. 1962 నుంచి 1969 మధ్యలో ఇది నడిచింది. దీన్నే 1969లో ఇస్రోగా పేరు మార్చడం జరిగింది. అలాగే మరి ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఇది కూడా కొన్ని ఎగ్జామ్స్లో అడిగారు. ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంటుందండి. ఈ ఫస్ట్ చీఫ్ మిస్టర్ విక్రమ్ సారాభాయ్, ఈయన మీద ఈ మధ్యనే TSPSCలో ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. ఈయనకు సంబంధించిన ఇస్రో చీఫ్, ఈయనకు పద్మవిభూషణ్ ఇట్లా ఇచ్చిర్రు అనుకుంటా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దెమ్ ఆర్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి ఇచ్చారు. సో విక్రమ్ సారాభాయ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక రకంగా మన భారతదేశంలో ఇస్రోకు సంబంధించిందని పితామహుడుగా పిలుస్తారు. ఓకే, రైట్. ఫేమస్ లాంచ్ వెహికల్ ఏంటి మనది? ప్రతిదానికి మనం 90% ఆఫ్ ద టైమ్స్ ఏ లాంచ్ వెహికల్ని వాడుతూ ఉంటాము? PSLVs కదా. అది కూడా ఈయన ఉన్నప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. మిస్టర్ విక్రమ్ సారాభాయ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ మిషన్స్. ఓకే, రైట్. అలాగే వీటితో పాటు ఇంకొన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి. లాంచ్ ఫెసిలిటీస్ బేసిక్గా ఇది ఏపీ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. సో అది అందరికీ తెలుస్తుంది. తెలంగాణ వాళ్ళకు కూడా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్ అండి? సార్ అంటారు కదా, శ్రీహరికోట రేంజ్. ఎస్, మరి ఇది ఎక్కడుంది? శ్రీహరికోట, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా. ఎస్, మరి ఇప్పుడు ఫస్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే మన వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారా? కాదండి, ఫస్ట్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పి ఫస్ట్ విక్రమ్ సారాభాయ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇది ఫస్ట్ కేరళలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాకెట్ బాయ్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉందండి, సోనీ లివ్లో ఉందనుకుంటా. చాలా చాలా బాగుంటుందండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 1కి వస్తుంది. మనం ఇప్పుడంటే ఇస్రో వాళ్ళు 2 నెలలకోటి 3 నెలలకోటి ప్రయోగాలు చేస్తారు కాబట్టి అందరికీ చేసిర్రా అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే మల్టిపుల్ ఎప్పుడు సక్సెస్ వచ్చేసరికి. కానీ అప్పట్లో ఎంత కష్టపడ్డారు. ఫస్ట్ టైం స్పేస్లోకి మన శాటిలైట్ని పంపడానికి ఎంత కష్టపడ్డారు. మన దగ్గర న్యూక్లియర్ ఎనర్జీని తీసుకురావడానికి విక్రమ్ సారాభాయ్ మరియు హోమ్నీ జహంగీర్ బాబా, హూ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ మిషన్. ఓకే,
మరి వీళ్ళు ఎంత కష్టపడ్డారు, జవహర్లాల్ నెహ్రూ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎంత సపోర్ట్ చేశారు, ఇందిరాగాంధీ గారు ఎలా సపోర్ట్ చేశారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉంటారు ఆ సిరీస్లో. చాలా బాగుంటుందండి, ఒకసారి చూడండి, మీకు ఇది ఎస్ఐన్టీలో కూడా పనికొస్తుంది. ఓకే రైట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఫస్ట్ ఈ స్టేషన్ స్టార్ట్ అయింది, దాని తర్వాత సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. రీసెంట్గా తమిళనాడులో కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ అనే దాన్ని రీసెంట్గానే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. రీసెంట్లీ ఇన్ విచ్ స్టేట్ ఏ న్యూ లాంచ్ ఫెసిలిటీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ బై ఇస్రో అని చెప్పి అడుగుతున్నారు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇందాక చెప్పాను కదా, ఈ రోజు నుంచి ఒక జీకేకి సంబంధించి క్వశ్చన్ ఉంటుంది, మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందని. క్వశ్చన్ చూడండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ రీసెంట్లీ రిసీవ్డ్ నేషనల్ లాంగ్వేజ్ స్టేటస్? మనకి ఎప్పటి నుంచో ఫస్ట్ తమిళ్కి ఇచ్చారు, దాని తర్వాత సాంస్క్రిట్కి ఇచ్చారు, దాని తర్వాత కన్నడకు, తెలుగుకు, మలయాళంకి, ఒడియాకి ఇలా ఇచ్చుకుంటా పోయారు. మరి మొన్న 2024లో ఒక 5 లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారు. మరి అవి ఏవేవి అని చెప్పి క్వశ్చన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూడండి. ఏ పాలీ, ప్రాకృత్, అసామీస్. బి పాలీ, మరాఠీ, బెంగాలీ. సి ఒడియా, కశ్మీరీ, భోజ్పురి. డి తెలుగు, సాంస్క్రిట్, హిందీ. ఇక్కడ రీసెంట్లీ అన్న పదం ఉపయోగించాను. సో తెలుగు ఉంది, తెలుగు ఆల్రెడీ ఉండింది, మరి ఒడియాకి ఆల్రెడీ ఉండింది, అవని చెప్పి ఆన్సర్లు పెట్టకండి, అలా మాత్రం పెట్టకండి. రీసెంట్గా ఏది అని చెప్పి అడుగుతున్నాను. సో ఆప్షన్ చూసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే రైట్. ఐ విల్ ఆన్సర్ యూ దేర్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ భారత్ పోల్ పోర్టల్. రీసెంట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ భారత్ పోర్టల్ని సిబిఐ వాళ్ళు రూపొందించిన భారత్ పోర్ట్ పోర్టల్ని ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి అసలు ఎక్కడ చేశారు? న్యూఢిల్లీలో చేయడం జరిగింది. మరి అసలు భారత్ పోల్ అంటే ఏంటి, దాని అబ్రివేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. అసలు దీన్ని దేనికి ఉపయోగిస్తారు, ఇది సిబిఐ వాళ్ళే ఎందుకు మరి ఈ పోర్టల్ని తయారు చేయించారు, ఇవన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ భారత్ పోల్ యొక్క అబ్రివేషన్. భారత్ పోల్ అంటే బ్రాడ్కాస్ట్ హబ్ ఫర్ అసిస్టెన్స్ అండ్ రియల్ టైమ్ యాక్షన్ అగేన్స్ట్ ట్రాన్స్నేషనల్ క్రైమ్స్. ఓకే, బ్రాడ్కాస్ట్ హబ్ ఫర్ అసిస్టెన్స్ అండ్ రియల్ టైమ్ యాక్షన్ అగేన్స్ట్ ట్రాన్స్నేషనల్ క్రైమ్స్. ఇది ఇంపార్టెంట్ అండి. రాబోయే ఎగ్జామ్లో మీకు ఎక్కడో ఒక దగ్గర భారత్ పోల్ మెంట్ ఫర్ మీద క్వశ్చన్ వస్తుంది. భారత్ పోల్ దేనికోసం అన్నా అడగచ్చు, భారత్ పోల్ పోర్టల్ అని, లేకపోతే భారత్ పోల్ పోర్టల్ యొక్క అబ్రివేషన్ కూడా మీకు ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్, అది హైకోర్టు ఎగ్జామ్ అనుకోండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి అనుకోండి, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర రాబోయే తెలంగాణ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇది తగులుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్. సో బేసిక్గా ఇది సిబిఐ వాళ్ళు దీన్ని రూపొందించడానికి బేసిక్ కారణం ఏంటంటే, మన దేశంలో ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయండి. ఒక 5 to 6 years నుంచి ఇక్కడ ఏదో క్రైమ్ చేసి వేరే దేశాలకు పారిపోవడం. రైట్. మన సింగం సినిమా చూసారా, సూర్యాది అక్కడ డానీ అని ఒక డ్రగ్ ఎక్స్పోర్ట్ చేసే క్రిమినల్ ఉంటాడు. వాడిని పట్టుకోవడానికి సూర్య స్పాట్లు ఇట్లా పర్మిషన్ దొరుకుతుంది, హోమ్ మినిస్టర్ ఎదుర్కోగానే ఆయన రెడీ పెడతాడు, ఫ్లైట్ ఎక్కి ఆ దొంగ సౌత్ ఆఫ్రికా ఏరుకునే కన్నా ముందే ఏరుకుంటాడు కదా, సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి. అట్లా రియల్ వ్యవస్థలు అట్లా జరగదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో లేకపోతే మన ఏపీలో ఏదో ఒక క్రైమ్ చేసి ఒకటి తప్పించుకొని ఫారెన్ పోయిండు, మీకు తెలుసు వాడు పోతుండు అని చెప్పి. ఒక ఆఫీసర్ ఎంబట పడాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా, స్టేట్ గవర్నమెంట్ నుంచి సిబిఐకి ఒక లెటరో ఓ ఫ్యాక్సో ఏదో చేస్తారు, చేసి వాళ్ళు దాని ఒక 2-3 రోజులు అంతా తింపి అప్రూవల్ ఇస్తే, అప్రూవల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంటర్పోల్కి వీళ్ళకు కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే సిబిఐ ఒక మధ్యవర్తి వ్యవస్థలాగా ఉండి పర్మిషన్ ఇప్పించడము, ప్లస్ ఇంటర్పోల్కి స్టేట్ పోలీస్కి మధ్యలో కనెక్టివిటీ, లేకపోతే సెంట్రల్ ఏజెన్సీకి మధ్య కనెక్టివిటీ ఇప్పించడం అనేది జరుగుతుంది. అదంతా జరిగే లోపల ఆ జనాలు పారిపోతారు అక్కడికి. సో అందువల్లనే అట్లా లేట్ అవుతుంది. కొత్తగా ఏదైనా సిస్టమ్ తీసుకురావాలని చెప్పి ఈ భారత్ పోల్ పోర్టల్ అనే సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే రియల్ టైమ్ యాక్సెస్, డైరెక్ట్ యాక్సెస్ ఆ పోర్టల్ ద్వారా ఇంటర్పోల్లో మొత్తం 195 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఉంటాయి కదా. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ కదా. ఎస్, ఆ ఏ దేశంలో అయితే ఆ క్రిమినల్ తప్పించుకొని వారిపోతుండో మన ఆ పోలీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఈయన డైరెక్ట్ కాంటాక్ట్ కాగలుగుతాడు ఇంటర్పోల్ ద్వారా. సో రియల్ టైమ్ సీమ్లెస్ కనెక్షన్ అనేది దీనివల్ల పాసిబుల్ అవుతుందండి. ఈ హైరార్కీని మొత్తం తప్పించుకొని
పోలీస్ ఆఫీసర్స్ స్ట్రిక్ట్గా పట్టుకునే అవకాశం అనేది పెరుగుతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా వారిపోయిండు, గంధప్ చెక్కల స్మగ్లర్లు వారిపోతారు, డ్రగ్స్ అమ్మేటోళ్ళు, టెర్రరిస్టులు, ఇట్లా చాలామంది ఉన్నారు కదా వేరే దేశాలకు తప్పించుకునేటోళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో దావుద్ ఇబ్రాహిం వారిపోయిండు. అదే ఇలాంటి వ్యవస్థ అప్పటి నుండే దావుద్ ఇబ్రాహింని కొంచెం తొందరగా పట్టుకునేటోళ్ళు. ఆయన ఫస్టే పాకిస్తాన్లో దాక్కోలేదు కదా, కొన్ని రోజులు దుబాయ్లో ఉన్నాడు, కొన్ని రోజులు ఇంకెక్కడో ఉన్నాడు, రైట్. సో దీని ఏం చూడండి, ఇందాక నేను చెప్పిన పాయింట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎయిమ్స్ టు స్ట్రీమ్ లైన్ రియల్ టైమ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ లా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. మన దగ్గర మన తెలంగాణ పోలీస్ కానివ్వండి, ఆంధ్ర పోలీస్ కానివ్వండి, లేకపోతే సిబిసిఐడి కానివ్వండి, ఇట్లా లేకపోతే స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కానివ్వండి, వీళ్ళకి ఎవరికన్నా కూడా రియల్ టైమ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇవ్వడానికి ఇంటర్పోల్ సహాయంతో వేరే దేశాల యొక్క సపోర్ట్ ఇక్కడ లభించడానికి ఈ భారత్ పోల్ పోర్టల్ అనే దాన్ని సిబిఐ వాళ్ళు రూపొందించడం జరిగింది. మీకు భారత్ పోల్ పోర్టల్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, మరి దీన్ని ఉపయోగించి ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ పొందడం మాత్రమే కాకుండా ఇంటర్పోల్ వాళ్ళు డిఫరెంట్ నోటీసెస్ ఇస్తారు కదా, రెడ్ కార్నర్ నోటీసు, బ్లూ కార్నర్ నోటీసు, ఇట్లా ఇవ్వడం ద్వారా పాస్పోర్ట్ బ్లాక్ అయిపోయాలని ఎయిర్పోర్ట్లోనే పట్టుకునే ఛాయిస్ కూడా ఉంటుంది కదా. ఎస్, అవి కూడా దీని ద్వారా స్పీడ్ అవుతాయి అని చెప్పి ఈ భారత్ పోర్టల్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఓకే, వాట్ ఈస్ భారత్ పోల్ అండ్ వై హ్యాస్ ద సిబిఐ డెవలప్డ్ ఇట్? ఇందాకే నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఒక్కసారి మీరు దీని నోట్స్ ఎవరికన్నా కావాలనుకుంటే ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. 195 కంట్రీస్ అంతా మనం ఇప్పుడే మాట్లాడుకుందాం. ఇది కూడా ఇందాకే మాట్లాడుకున్నాం కదా. ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ క్రైమ్ చేసి వేరే దేశానికి పారిపోతారు కదా, ఎస్ అది. లేకపోతే వేరే దేశంలో కూర్చొని ఇక్కడ క్రైమ్స్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు కదా, ఎస్ అది. సైబర్ క్రైము, ఇక సైబర్ క్రైమ్ అయితే మనకు తెలిసిందే. మొన్న తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనకు చెప్పారు, ఎక్కడో మలేషియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి అవి ఇవి అని చెప్పి. ఎస్, అలాంటి వాటికి పనికొస్తాయి. ఫైనాన్షియల్ క్రైమ్స్, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, ఆన్లైన్ రాడికలైజేషన్, జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో కూర్చొని కూడా రాడికలైజ్ చేసేస్తున్నారు చాలామందిని. అన్ని మతాల్లో ఉన్నారండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, జాకిర్ నాయక్ పేరు అంతే, జాకిర్ నాయక్ కదా. ఎస్, ఆన్లైన్ రాడికలైజేషన్ అన్ని మతాల్లోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వాళ్ళని, డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్స్ మనకు ఇండియాలోకి వేరే దేశాల నుంచి వస్తున్నాయి. గుజరాత్లో మొన్న అన్ని దగ్గర 10,000 కిలోలేమో పట్టుకున్నారు కదా ఒక 1 year or 6 months బ్యాక్. ఎస్, మరి అది ఏ దేశం నుంచి వచ్చిందో ఇన్ఫర్మేషన్ తెలిస్తే స్పాట్లో పట్టుకునే ముఠాను కూడా పట్టుకోవచ్చు. ఇలాంటివన్నిటికీ కూడా ఇది పనిచేస్తుంది. ఓకే, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఇండియా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి బాగా జరుగుతుంది కదా, థాయిలాండ్కి అటు ఇటు జరుగుతుంది కదా. ఎస్, అవన్నిటిని కూడా నిరోధించవచ్చు దీనివల్ల, రైట్. సో బేసిక్ థింగ్స్ ఇంటర్పోల్ గురించి అప్పటి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇంటర్పోల్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఓకే, కామన్గా జనరల్గా దీన్ని ఇంటర్పోల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, కానీ దీని మొత్తం పేరు ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటారు. 1923లో 1923లోనే మనకు స్వతంత్రం రాకముందే ఇలాంటి ఒక వ్యవస్థ ఉండాలి, డిఫరెంట్ దేశాల మధ్యలో ఒక దేశం నుంచి ఒక దేశానికి పారిపోతున్నారు అని చెప్పి గుర్తించి అప్పుడే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని హెడ్ ఆఫీసు ఫ్రాన్స్లోని లియాన్ అనే ఒక పట్టణంలో ఉంటుంది. ఓకే, దీని ప్రెసిడెంట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటారండి. ప్రస్తుతానికి అయితే అహ్మద్ నాసిర్ అల్ రైసీ. ఓకే, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్పోల్. భారత్ పోల్ పోర్టల్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇండియా బికమ్స్ వరల్డ్ 3rd లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్. మనకి ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో ఉంది, రైట్. బెంగళూరులో మెట్రో ఉంది, చెన్నైలో ఉంది, బాంబేలో ఉంది, ఢిల్లీలో అన్నిటికన్నా పెద్దది ఉంది ఇండియాలో. ఇవన్నిటినీ మన దేశంలో దగ్గర 11 రాష్ట్రాల్లో 23 సిటీస్లో మెట్రో నెట్వర్క్ అనేది ఉందండి. ఇవన్నిటినీ క్లబ్ చేసినప్పుడు ప్రపంచంలో ఎక్కువ మెట్రో నెట్వర్క్ ఉన్న ఏ దేశంలో మనది 3rd ప్లేస్లో నిలవడం జరిగింది. ఇంతకుముందు 3rd ప్లేస్లో జపాన్ ఉంటుండే, మరి ఆ జపాన్ని దాటేసి రీసెంట్గా మనము 3rd ప్లేస్లోకి రావడం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే రీసెంట్గానే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలో వాళ్ళ ఆల్రెడీ న్యూఢిల్లీలో చాలా పెద్ద మెట్రో నెట్వర్క్ ఉంది కదా, ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేశారు. అప్పుడు దాన్ని కలిపినప్పుడు మనకు ఇది అనేది రావడం జరిగింది. సో ఇది మనకు ఎగ్జామ్స్లో ఏదైనా లార్జెస్ట్, లాంగెస్ట్, హైయెస్ట్, షార్టెస్ట్ ఇలాంటి ఏదైనా ఘనత సాధించినప్పుడు క్వశ్చన్లు వస్తున్నాయి కదా ఫస్ట్ ఇలాంటివి. సో అందులో భాగంగా ఇది మనకు అడుగుతారండి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇండియాస్ మెట్రో రైల్ నెట్వర్క్ సర్పాసెస్ 1000 kilometers, 1000 kilometerల కన్నా ఎక్కువగా మన దేశంలో మెట్రో రైల్ నెట్వర్క్ అనేది ఉందంట. మరి అందువల్ల మనము 3rd లార్జెస్ట్ కంట్రీ, మెట్రో రైల్ నెట్వర్క్లో 3వ అతిపెద్ద
ఎక్కువ కిలోమీటర్లు ఉన్న దేశంగా మనం నిలవడం జరిగింది. స్పానింగ్ ఓవర్ 1000 కిలోమీటర్స్. ఇందాక చెప్పాను కదా 11 స్టేట్స్లో 23 పట్టణాల్లో ఇదంతా కలిసి ఉంది అని చెప్పి. మరి ఫస్ట్ ట్రెండ్ ఏంటి? అందరికీ తెలిసినవి ఉంటాయి, యూఎస్ఏ, చైనా. ఏముంటాయి? ఎస్, అవే కదా. ఎస్, మరి మొట్టమొదటిసారిగా అసలు ఈ మెట్రో నెట్వర్క్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లండన్లో స్టార్ట్ అయిందండి. లండన్లో అండర్ గ్రౌండ్ రైల్వే మెట్రో నెట్వర్క్ అనేది చాలా ఫేమస్. మీరు సినిమాల్లో చూసినా కూడా కనిపిస్తుంది. చాలా మన ఇండియన్ సినిమాలు చాలా లండన్లో జరుగుతూ ఉంటాయి కదా. ఎస్, ఆ యూకేలోని లండన్లో దాన్ని ట్యూబ్ అంటారండి. మనం మెట్రో అని పిలిచినట్టుగా వాళ్ళు దాన్ని ట్యూబ్ అని పిలుస్తూ ఉంటారు. ఆ ట్యూబ్ అనేది మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం 1863లో స్టార్ట్ చేయడం జరిగింది ప్రపంచంలో. మరి మొట్టమొదటిసారిగా ఇండియాలో ఎప్పుడు అంటే కోల్కతాలో 1984లో మొట్టమొదటిసారిగా, అప్పుడు కలకత్తా అనేవాళ్ళు, ఆ కలకత్తాలో 1984లో స్టార్ట్ చేయడం జరిగింది. సోవియట్ యూనియన్ వాళ్ళ టెక్నాలజీ సపోర్ట్ తీసుకొని మరి 1984లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు అన్ని మేజర్ సిటీస్లో ఉంది కదా. ఎస్, హైయెస్ట్ ఎక్కడుంది ఇండియాలో? ఢిల్లీలో ఉంటుందండి. ఢిల్లీలో చాలా పెద్దది అండ్ మోడర్న్ సొఫిస్టికేటెడ్ శ్రీధరన్ గారని మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆయన దీన్ని అప్పుడు ఏర్పాటు చేయించడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ 1 అండ్ యూపీఏ 2లో ఇది 99% ఎక్స్పాన్షన్ అనేది అప్పుడే జరిగింది. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అవసరాన్ని బట్టి దాన్ని అవుట్స్కట్స్కి ఇంకా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. మోడర్న్ మేజర్ పార్ట్ ఆఫ్ ఢిల్లీలో ఆల్రెడీ ఎప్పటి నుంచో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అక్కడ మెట్రో అనేది ఉందండి. ఓకే, షీలా దీక్షిత్ గారి సపోర్ట్తోని శ్రీధరన్ గారు ఆ టైంలో దీన్ని బాగా చేయడం జరిగింది. ఫస్ట్ మోడర్న్ మెట్రో సిస్టమ్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఢిల్లీ ఇన్ 2002 అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఆపరేటెడ్ బై, ఇది ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఎస్, ఇది కూడా చెప్పాను, డిఎంఆర్సి, దట్ ఈస్ ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ ఆపరేట్స్ ఇండియాస్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ అన్నాను కదా. ఎస్, దేశంలోనే అత్యంత పెద్ద మెట్రో నెట్వర్క్ న్యూఢిల్లీలో ఉంది. మరి అలాగే రీసెంట్గా ఒక జరిగిన సంఘటన ఏంటంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్లో కూడా మెట్రో నెట్వర్క్ని మన వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎక్కడ అంటే కోల్కతాలో అండి. కోల్కతాలో హూగ్లీ రివర్ ఉంటుంది కదా కోల్కతా దగ్గర. ఎస్, ఆ హూగ్లీ రివర్ నదిలో నుంచి ఈ మెట్రో అనేది కొంచెంసేపు పాస్ అవుతూ ఉంటుంది, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి కనెక్ట్ చేయడానికి. ఎట్లయితే బాంబేలో మన సీ బ్రిడ్జ్ కట్టిరు కదా, ఓర్లీ సీ ఫేస్, ఆ బ్రిడ్జ్ కట్టిరు కదా మొన్న టీఎస్పీఎస్ ఎగ్జామ్లో కూడా అడిగారు. అది ఆడ పైకి వెళ్ళి కడితే కోల్కతాలో ఏం చేసిరంటే మొత్తము ఆ హూగ్లీ రివర్ మధ్యలో నుంచే ట్రైన్ పాస్ అయ్యేటట్టుగా ఇంజనీరింగ్ టాలెంట్ని వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మరి మన హైదరాబాద్లో కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒకటి వేయించారు. ఎల్బీ నగర్ నుంచి మన ఉప్పల్ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ జస్ట్ ఒక 0.5 కిలోమీటర్ ఉన్నది, అప్పట్లో వదిలేసిరు, అది కనెక్టివిటీ చేసిరు, ఓల్డ్ సిటీకి తీసుకుపోతురు. మళ్ళీ నిన్న ఈ మధ్య ఒక 2 డేస్ కింద న్యూస్ వచ్చింది మన కోంపల్లి అటు సైడ్ కూడా ఎక్స్పాండ్ చేస్తామని. ఎస్, మెట్రో రావడం వల్ల ఓన్లీ ట్రాఫిక్ కంజెషన్ తగ్గడం మాత్రమే కాదండి, ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఏమంటారు రియల్ ఎస్టేట్ కూడా చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండోనేషియా బికమ్స్ ఫుల్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్. మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా? 2009లో బ్రిక్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే ఉంటుండే. దాని తర్వాత కొన్నేళ్లకు సౌత్ ఆఫ్రికా కూడా ఈ బ్రిక్స్ ఆర్గనైజేషన్లో జాయిన్ కావడం జరిగింది. మరి రీసెంట్గా చాలా దేశాలు ఈ బ్రిక్స్లో జాయిన్ కావడం జరుగుతుంది కదా. అలాగే బ్రిక్స్కి సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మీద కూడా క్వశ్చన్లు ఊకుకే వస్తూ ఉంటాయి కదా. ఎస్, మరి ఇప్పుడు బ్రిక్స్లో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంటి గైస్? 2025లో ఏంటి? ఇండోనేషియా. 4th లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ కదా ఇండోనేషియా. ఎస్, మరి ఇండోనేషియా దేశము ఈ బ్రిక్స్లో జాయిన్ కావడం జరిగింది యాజ్ ఏ ఫుల్ మెంబర్. మరి ఇప్పటికే ఆల్రెడీ బ్రిక్స్లో 10 దేశాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, యుఏఈ, ఇరాను, ఇథియోపియా. ఇది సౌదీ కాదండి, సౌదీ లేదు ఇందులో. ఇవన్నీ దేశాలు ఇందులో ఉండడం జరిగింది. ఓకే, ఎస్, ఇప్పుడు ఇండోనేషియాతో కలిపితే 10 దేశాలు అవుతాయి. రీసెంట్గా 2024లో ఏ దేశాలు జాయిన్ అయినాయని చెప్పి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది కదా. యుఏఈ అని, ఇరాన్ అని, ఈజిప్ట్ అని, ఇథియోపియా అని, వీటి మీద క్వశ్చన్లు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు 2025లో ఇండోనేషియా జాయిన్ అవుతే క్వశ్చన్ ఇవ్వరంటారా? ఖచ్చితంగా ఇస్తారు కదా ఏదో ఒక ఎగ్జామ్లో. బ్రిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇండియా బ్రిక్స్లో సమానమైన భాగస్వామ్యం కలిగిన దేశం. మన ఇండియా ఏదైనా ఒక మంచి ఆర్గనైజేషన్లో పెద్ద ప్లేస్లో ఆర్ ఈక్వల్ పార్ట్నర్ ప్లేస్లో ఉంది అంటే అది బ్రిక్స్ మాత్రమే. G7లో మనం లేం, G20లో ఉన్న అందరితో పాటు మనం ఒకళ్ళం. సార్క్ అది ఉన్నదా, పెద్దగా ఉపయోగం ఏం లేదు, రైట్?
కానీ బ్రిక్స్ వల్ల చాలా చాలా ఉపయోగం ఉందండి. అందులో మనము వన్ ఆఫ్ ది వ్యవస్థాపిక పార్ట్నర్లం కాబట్టి మరి ఇది మనకి ఎగ్జామ్లో మనకు ఊరికే అడుగుతూ ఉంటారు. సో ఈసారి ఇండోనేషియా జాయిన్ అయింది అని చెప్పి మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ చూడబోతున్నారు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా. మరి అలాగే రీసెంట్గా ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీద కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అడిగిర్రు. అదేందో చూద్దాం. 2022లో అర్జెంటీనా గవర్నమెంట్ మేము కూడా జాయిన్ అవుతామని చెప్పి ప్రపోజల్ పెడితే వీళ్ళంతా చెక్ చేసి ఓకే అర్జెంటీనా కూడా ఎమర్జింగ్ దేశమే కదా మనకు సెట్ అవుతుంది అని చెప్పి దీనికి అప్రూవల్ ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఎలక్షన్లు జరిగి వేరేవాడో కొత్తడు అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒకతను ఎన్నిక కావడం జరిగింది. అతని పేరు జావియర్ మిల్లే. ఈయన వచ్చిన తర్వాత అమెరికా వాళ్ళ మాటిని లేదు నేను బ్రిక్స్లో జాయిన్ కాను అని చెప్పి రద్దు చేసుకున్నాడు. పార్ట్నర్షిప్ అంటే జాయిన్ కామని చెప్పి బ్రిక్స్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా లేదు మేము జాయిన్ కామని చెప్పి ఈయన చేయని వెళ్ళిపోయాడు. ఓకే, దీని మీద మనకు క్వశ్చన్ వచ్చింది. ఏ కంట్రీ గవర్నమెంట్ రీసెంట్గా బ్రిక్స్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత కూడా జాయిన్ కామన్నారు అని చెప్పి అర్జెంటీనా. అట్లనే అల్జీరియా అని ఒక దేశం ఉందండి, ఆఫ్రికాలో ఉంటుంది, బాగా ఆయిల్ రిచ్ కంట్రీ అది. వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళే అడిగిర్రు, బ్రిక్స్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వకముందే మళ్ళీ లేదు మాకు వద్దు అని చెప్పి వాళ్ళే రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఒకసారి అర్జెంటీనా మీద క్వశ్చన్ వచ్చింది, ఇంకా అల్జీరియా మీద క్వశ్చన్ పడలేదు. మరి మీకు రేపు పొద్దున అల్జీరియా మీద కూడా క్వశ్చన్ అనేది పడవచ్చు. అలాగే ఇండోనేషియా మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి, ఒకసారి చూసుకోండి. బ్రిక్స్ ఎప్పుడు పెట్టానన్నాను? 2009. దీని మీద పెట్టినప్పుడు అప్పుడప్పుడు ఫౌండింగ్ ఇయర్ ఎప్పుడని కూడా ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. రైట్ నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. బ్రిక్స్ 2025 ప్రెసిడెంట్ ఎవరు అంటే ప్రెసిడెన్సీ పొజిషన్లో ఏ దేశం ఉంది? బ్రెజిల్. దాని అర్థమైంది ఈసారి బ్రిక్స్ సమిట్ అనేది బ్రెజిల్లో జరగబోతుంది అని. ఏ దేశంలో అయితే సమిట్ జరుగుతుందో ఆ దేశమే ఆ సంవత్సరము బ్రిక్స్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెన్సీగా ఉంటుంది. ఓకే, సో 2025లో బ్రెజిల్ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ అధ్యక్షతనే ఇండోనేషియాను తీసుకుంటున్నట్టుగా వాళ్ళే ప్రకటించడం జరిగింది. అయితే ఇది మరి ప్రకటించింది బ్రెజిల్ వాళ్ళు, మరి ఇప్పుడే ఫైనల్ అయిందా 2025లో? కాదండి, సౌత్ ఆఫ్రికాలో జోహానస్బర్గ్ సమిట్ జరిగింది కదా 2023లో, అప్పుడే ఇండోనేషియా మెంబర్షిప్ గురించి ఆ టైంలోనే ఫైనల్ చేసేసారు. కాకపోతే ఇండోనేషియా వాళ్ళే మా ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొత్త ప్రెసిడెంట్ వస్తాడు కదా ఆయనను బట్టి తీసుకుందాము, లేకపోతే మళ్ళీ అర్జెంటీనా అయినట్టు కావచ్చు అని చెప్పి ఇండోనేషియా వాళ్ళే కొన్ని రోజులు ఆగిర్రు. మరి రీసెంట్గా ఎన్నికైన ప్రెసిడెంట్ ప్రబావో సుబియాంటినో ఈయన కూడా బ్రిక్స్లో జాయిన్ కావడం వల్ల వాళ్ళ దేశానికి లాభం ఉంది అని గుర్తించి వాళ్ళు కూడా జాయిన్ కావడం జరిగింది. ఓకే రైట్. సో గ్లోబల్ సౌత్ అనేది మీకు ఇంటర్నేషనల్ కోఆపరేషన్లో వస్తుంది, ఒకసారి చూడండి ఇంటర్నెట్లో. నేను కూడా మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు దీని మీద న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఆ గ్లోబల్ సౌత్తోని మంచి కనెక్టివిటీ ఏర్పరచుకోవడంలో భాగంగా ఇండోనేషియా వాళ్ళు ఇందులో జాయిన్ అవుతున్నారు అని చెప్పి బ్రెజిల్ గవర్నమెంట్ మొన్న ప్రకటించడం జరిగింది. ఇండోనేషియా షేర్స్ విత్ అదర్ బ్రిక్స్ మెంబర్స్ ఏ కమిట్మెంట్ టు రిఫార్మింగ్ గ్లోబల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కాంట్రిబ్యూట్స్ పాజిటివ్లీ టు స్ట్రెంథెన్ కోఆపరేషన్ అమాంగ్ నేషన్స్ ఇన్ ద గ్లోబల్ సౌత్లో ఉన్న దేశాలతోని మంచి కోఆపరేషన్ పెంపొందించుకోవడానికి మేము జాయిన్ అవుతాము. అలాగే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్, దాంట్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావడానికి కోసము మేము ఇందులో జాయిన్ కాబోతున్నాము అని చెప్పి ఇండోనేషియా వాళ్ళు చెప్పినట్టుగా బ్రెజిల్ గవర్నమెంట్ అనేది వాళ్ళ స్టేట్మెంట్లో ప్రకటించడం జరిగింది. ఓకే రైట్. బ్రిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్. భారత్ పోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్లో నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్లు మీరు చూస్తారు రాబోయే ఎగ్జామ్స్లో, జనరల్ స్టడీస్లో భాగంగా, కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టర్మ్ ఏంటంటే ఫ్రంట్ రన్నింగ్ అని. ఇది ఎకనామీలో భాగంగా మీకు అడగచ్చు. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలోను మరియు ఏపీఎస్సీలోను అడుగుతూ ఉంటారు. టీఎస్పీఎస్సీలో ఇప్పటిదాకా అయితే క్వశ్చన్లు రాలేదు. మరి ఇలాంటివి టీఎస్పీఎస్సీలో కూడా రావచ్చండి, కానీ ఏపీఎస్సీ వాళ్ళకు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్ అట్లా జరుగుతుంది కాబట్టి సో ఇది ఇంపార్టెంట్. ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏంటి? సో బేసిక్గా దిస్ ఈజ్ అన్ అనెథికల్ ట్రేడింగ్ ప్రాక్టీస్ వేర్ ఏ బ్రోకర్ ట్రేడర్ యూజెస్ అడ్వాన్స్ నాలెడ్జ్ ఆఫ్ పెండింగ్ లార్జ్ ఆర్డర్స్ ఆఫ్ క్లయింట్స్ టు ట్రేడ్ హెడ్ ఆఫ్ దెమ్ ఫర్ పర్సనల్ ప్రాఫిట్. పెద్దగా ఉందంటారా? ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరే అంబానీ అనుకుందాం. ఓకే, మీరు ఒక షేర్ కొనాలనుకున్నారు వేరే కంపెనీలో, మీ రిలయన్స్ ఇండస్ట్రీస్లో కాదు, వేరే దగ్గర దాంట్లో అలా మంచిగా జరుగుతుంది, ఇలా ప్రాఫిట్ వస్తుందని మీకు అర్థమయ్యి ఒక 10 లక్షల షేర్లు కొందాం అనుకున్నారు మీరు. ఓ బ్రోకర్కి ఫోన్ చేస్తారు. బ్రోకర్ అంటే పర్సన్ కాదు, ఏదో ఒక బ్రోకరేజింగ్ కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళకి ఫోన్ చేస్తారు. మీ పోర్ట్ఫోలియో ఎవడో ఒకటి మేనేజ్ చేస్తూ ఉంటాడు కదా మేనేజర్, వాడికి ఫోన్ చేసి బాబు నాకు ఒక 10 లక్షల షేర్లు కొను, 10 లక్షల రూపాయలు కాదు 10 లక్షల షేర్లు కొను అని చెప్పి మీరు ఆయనకి చెప్తారు.
అరే అంబానీ 10 లక్షల షేర్లు కొంటుండో అంటే అన్ని షేర్లు ఒకటేసారి అంబానీ కొన్నాడు ఒక కంపెనీ అని తెలంగాణ మార్కెట్ ఏమవుతుంది, మార్కెట్లో షేర్ ప్రైస్ ఒక్కసారి పెరిగిపోతుంది కదా, ఖచ్చితంగా పెరుగుతుంది కదా. అంబానీ ఆర్ టాటా లాంటి వ్యక్తిని ఇన్వెస్ట్ చేస్తుండే ఇంత ప్రైస్ పెట్టి చేస్తుండే పెరిగిపోతుంది కదా. సో ఈ ఆడ మేనేజర్కి తెలుస్తుంది కదా ముందే, ఆ మేనేజర్ ఏం చేస్తాడంటే ఇది కొనే కన్నా ముందే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే స్పాట్లో కొనాలా, కాకపోతే ఒక కొంచెంసేపు ఆపి ఆయన పర్సనల్ పైసల్లోకి వెళ్ళి ఆయన పర్సనల్ పోర్ట్ఫోలియోలో ముందే కొని పెట్టుకుంటాడు. తర్వాతనే ఈ అంబానీకి సంబంధించిందో లేకపోతే టాటా గారికి సంబంధించిందో కొంటాడు. కొనగానే ఏమవుతుంది, మార్కెట్ ఫుల్ లేస్తుంది కదా. అంబానీ గారు 10 లక్షల షేర్లు కొన్నారు, మరి కొన్నారంటే కంపెనీలో ఏదో ముచ్చట ఉన్నది, ఏదో జరగబోతుందని అందరూ కొనుడు స్టార్ట్ చేస్తారు. ఒకటేసారి మార్కెట్ పెరిగిపోతుంది. ఈడేం చేస్తాడు, పెరిగేదాకా వెయిట్ చేసి ఒక్కసారి ఈడ అమ్మేసుకొని ఈడు పైసలు తీసుకొని జంప్, రైట్. దట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ రన్నింగ్ అండి, దట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ రన్నింగ్. మీకు రేపు రోజున ఎగ్జామ్లో క్వశ్చన్ ముఖ్యంగా ఏపీఎస్సి వాళ్ళకు దీని మీద మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. ఫ్రంట్ రన్నింగ్ వేరా, ఇన్సైడర్ ట్రేడింగ్ వేరా, రెండు సిమిలర్ కాదండి. ఇన్సైడర్ ట్రేడింగ్ మీద చాలామందిని అరెస్ట్ చేశారు కదా ఇప్పటికే. సెబీలో కానివ్వండి, యూఎస్లో కానివ్వండి, మన ఇండియాలో సెబీ వాళ్ళు కానివ్వండి అరెస్ట్ చేయించారు కదా, అది వేరే. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఆ కంపెనీ ఓడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్నే తీసుకుందాం. అంబానీ గారి కంపెనీలో ఏదో జరుగుతుందని చెప్పి అందులో ఉన్న వర్కర్స్కి తెలుస్తుంది కదా, అంటే ఎవరో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తికి తెలుస్తుంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ బయటకు రాకముందే అది ఎట్లాగో పెరిగిపోతుందని అర్థం చేసుకొని వాడే ముందుకు కొన్నాడు అనుకోండి, ఆ కంపెనీ ఓడే, అది ఇన్సైడర్ ట్రేడింగ్. అదే ఫ్రంట్ రన్నర్ అంటే ఆ బ్రోకర్ ఉంటాడు కదా, అది ఫ్రంట్ రన్నింగ్. రే తేడా. ఓకే రైట్. మీకు అర్థమవుతుంది అని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నానండి. అంబానీ గారికి నాకేం సుట్టరికం లేదు. ఓకే రైట్. నౌ కమింగ్ బ్యాక్ టు ఎంసీక్యూస్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద భారత్ పోల్ పోర్టల్? ఇందాక చెప్పాను కదా భారత్ పోర్టల్ గురించి. ఎస్, దాని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి ఆప్షన్ చూద్దాం. టు ఫెసిలిటేట్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూ సిటిజన్స్, తప్పు కదా. ఎస్. టు ఎన్హాన్స్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఫర్ ఇండియన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ కరెక్టా. టు మానిటర్ ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్, తప్పు. టు మేనేజ్ గవర్నమెంట్ ప్రొక్యూట్మెంట్ ప్రాసెస్, తప్పు కదా. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ బి అండి. ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద భారత్ పోర్టల్ ఏంటి అంటే టు ఎన్హాన్స్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఫర్ ఇండియన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ఓకే రైట్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా? బీసీసీఐ సెక్రటరీగా మొన్నటి వరకు ఎవరుండే? మరి మన అమిత్ షా గారి కొడుకు జై షా గారు ఉండే కదా. మరి ఆయన వరల్డ్ అటు వెళ్ళిపోయిండు, మరి ఐసీసీలోకి వెళ్ళిపోయిండు. మరి ఇప్పుడు ఆయన ప్లేస్ని ఎవరో ఒకళ్ళు చేరాలి కదా ఆయన ప్లేస్లో. మరి ఎవరు రీసెంట్గా అపాయింట్ అయ్యారు జై షా గారి ప్లేస్లో అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. శ్రీనివాసన్, ఆ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఉన్నారా? సిఎస్కే యజమాని కదా ఆయన, కాదు కదా. ఆయన ఇంతకుముందే బీసీసీఐ ప్రెసిడెంట్గా చేసిండు. శ్రీనివాసన్ కాదు. మరి మన దాదా సౌరవ్ గంగూలియా, ఆయన కూడా మొన్నటి దాకా బీసీసీఐ ప్రెసిడెంట్ ఉండే కదా. మరి ఆయన మళ్ళీ సెక్రటరీగా వస్తాడా? రాడు కదా. ఎస్, ఈయన కాదు. జై షా మొన్ననే వెళ్ళిపోయింది, ఈయన ప్లేస్లోనే కదా వేరే వాళ్ళని పెడుతుంది. సో ఈయన కాదు. రాజీవ్ శుక్లా, తెలుసా రాజీవ్ శుక్లా గారు పేరున్నారా? ఫ్రెషర్స్. ఈయన ఇంతకుముందు బీసీసీఐలో ఉండేనండి. అలాగే ఇండియాలో యూపీఏ 2 గవర్నమెంట్లో సెంట్రల్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, కాంగ్రెస్ పర్సన్. మరి ఈయన కూడా కాదు. మరి ఇప్పుడు రీసెంట్గా సెక్రటరీ ఆఫ్ బీసీసీఐగా ఎన్నికైంది ఎవరంటే దేవజిత్ సైకియా. హీఈస్ ఫ్రమ్ అస్సాం అండి. అస్సాంకి చెందిన దేవజిత్ సైకియాను బీసీసీఐకి కొత్త సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. మరి ఒక ట్రెజరర్ని కూడా తీసుకున్నారండి బీసీసీఐకి ట్రెజరర్ని. ఆయన ఎవరు? నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఫస్ట్ మనం ఆల్రెడీ పెట్టిన క్వశ్చన్తో పాటు ఇది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ బీన్ సర్పాస్డ్ బై ఇండియా విచ్ నౌ బోస్ ద 3rd లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ ఇన్ ద వరల్డ్? ఇండియా 3rd లార్జెస్ట్ నెట్వర్క్ వచ్చింది మరి మెట్రోలో. మరి ఎవరిని దాటి ఇండియా పొజిషన్లోకి వచ్చింది అంటున్నాడు. ఆప్షన్ చూడండి. చైనా, యుఎస్ఏ, జపాన్, రష్యా. మరి ఆన్సర్ ఏంటి గైస్? ఇందాక చెప్పాను కదా, జపాన్ని దాటి ఇండియా 3వ పొజిషన్లోకి రావడం జరిగింది. అలాంటిది జపాన్ వాళ్ళే మనకు బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని అందిస్తున్నారు. జపాన్ ఎప్పుడన్నా టెక్నాలజికలీ మనకన్నా చాలా అడ్వాన్స్డ్ నేషను. కాకపోతే ఏంటంటే మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇలాంటివి మనకు ఎక్కువ అవసరం పడతాయి. అందుకోసమే మనం 1000 కిలోమీటర్స్ ఆఫ్ రైల్వే నెట్వర్క్ని మనం ఇక్కడ వాడుకుంటున్నాము. జపాన్లో తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఐలాండ్స్ చిన్న ఏరియా కాబట్టి అంతగా మనకు అవసరం ఉండదు. ఓకే రైట్. సో ఇదండి ఈరోజుటి కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, do watch our YouTube channel and also subscribe our YouTube channel.
అలాగే మా టెలిగ్రామ్ పేజ్ ఉందండి T1 అకాడమీ అని చెప్పి, అందులో జాయిన్ కండి. మేము ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందులో ఇస్తూ ఉంటాము. రీసెంట్గా హైకోర్టు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించిన పాత లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే 2023లో ఎగ్జామ్ జరిగింది 22 or 23, దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా మేము అందులో ఇవ్వడం జరిగింది. రేపు ప్రొద్దున మీకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక యాప్లో డబ్బులకు అమ్ముతారు, అలా కాకుండా మేము ఫ్రీగా అందిస్తున్నాము, తీసుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.